హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం చారమల్ 7 కలర్డ్ ఎర్త్ అండ్ చారమల్ వాటర్ ఫాల్ అనేవి విజిట్ చేయడానికి వెళ్దాం. సో వీటి ఎంట్రీ టికెట్స్ వచ్చేసి మనకి అడల్ట్ కి 750 పడుతుంది అండ్ చైల్డ్ కి 350 పడుతుంది. చారమల్ వాటర్ ఫాల్ అనేది టాలెస్ట్ సింగిల్ రాక్ వాటర్ ఫాల్ మారిషస్ లో 100 మీటర్స్ హైలో అనేది ఉంది. చారమల్ 7 కలర్డ్ ఎర్త్ అనే వాల్కనిక్ ఎరప్షన్ వల్ల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది. సో అపాన్ టైమ్ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ వల్ల ఈ ఎర్త్ పైన ఈ కలర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ రెడ్, బ్రౌన్, వైలెట్, గ్రీన్, బ్లూ, పర్పుల్, ఎల్లో ఈ కలర్స్ అయితే కనిపిస్తాయి. మీకేం కనిపిస్తున్నాయో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఈ పార్క్లో అయితే నెంబర్ ఆఫ్ టార్టైజెస్ ఉన్నాయి. వీటిని అల్డబ్రా జెయింట్ టార్టైస్ అంటారంట. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 150 ఇయర్స్ ఉంటాయి. సో ఇవి చాలా అంటే చాలా పెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో వీటి డైట్, కన్జర్వేషన్ ప్రాసెస్ అనేవి మనం ఈజీగా చూడొచ్చు. వెన్ కమింగ్ టు అడ్వెంచర్స్, ఇక్కడ జిప్ లైన్ అండ్ నేపాలీస్ బ్రిడ్జ్ అనే యాక్టివిటీస్ రెండు అయితే ఉన్నాయి. సో మా హస్బెండ్ వచ్చేసి జిప్ లైన్ ప్రిఫర్ చేశారు అండ్ నేను నేపాలీస్ బ్రిడ్జ్ తీసుకున్నా. సో జిప్ లైన్ కోసం తను పైకి వెళ్ళాడు అండ్ జిప్ లైన్ కోసం ఎక్స్ట్రా మేము 3000 పర్ పర్సన్ మేము యాక్టివిటీకి అయితే మేము పే చేసాము. నన్ను అయితే వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నారు, నేపాలీస్ బ్రిడ్జ్కి. అదొక 300 మీటర్ లాంగ్ బ్రిడ్జ్, చాలా సన్నగా ఉంది. ఒక ఫీట్ పక్కన పెట్టడానికి కూడా లేదు నా 2 ఫీట్స్ అనేవి. సో వాక్ చేస్తూనే ఉండాలి అండ్ మధ్యలో వీ హ్యావ్ అ స్టన్నింగ్ వ్యూస్. సో ఈ పార్క్ అయిపోయినాక మేము బ్లాక్ రివర్కి వెళ్దాం అనుకున్నాం ఆన్ ది వేలో. అసలు సన్లైట్ మొత్తానికే కొండల మధ్యలో పడక దానికి బ్లాక్ రివర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ చాలామంది హైకింగ్ అవి కూడా చేస్తూ ఉంటారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. నా పేజ్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ కమెంట్. సో నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.